నందినే నన్ను వదిలు. Ciao, this is Shesha Tanuja from Italy. ఈ రోజు మనం డోలోమైట్స్ కి వెళ్తున్నాం. హలో, హాయ్ చెప్పవయ్యా. హాయ్. హాయ్ ఒకటేనా? ఎక్కడికి వెళ్తాను చెప్పు. కైలాసం. కైలాసం కాదు, డోలోమైట్స్. నువ్వు మిర్రర్ నుండి చేయి తీయకపోతే కైలాసం అని చెప్తున్నాను. మేమున్న ఏరియా నుండి డోలోమైట్స్ ఏమో దాదాపు 300 కిలోమీటర్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇప్పుడేమో టైం అరౌండ్ 8 o'clock అయింది. మా ఆయనకేమో కాఫీ తాగాలనిపించి ఇలా ఆపాము. కొట్టేద్దాం, అక్కడెక్కడ ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు -4 ఉంది. ఎలా ఉంది బ్రో క్లైమేట్? కనిపిస్తాయా? డోలోమైట్స్ అనేది నార్థన్ ఇటలీలో ఉన్న ఒక మౌంటైన్ రీజియన్. ఈ డోలోమైట్స్ రీజియన్ కి ఉన్న బ్యూటీ అండ్ యూనిక్నెస్ కి ఇటలీలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా చేశారు. ఓయ్ నాకు చాలా ఆకలిస్తుంది. ఇక్కడ షాప్స్ ఏం లేవా? నందినే నన్ను వదిలు. కాదు, చాలా సేపు ఇక్కడ అసలు షాప్స్ కనిపించట్లేదండి. బట్టి కొట్టు సుబ్బమ్మ ఇడ్లీ దోశలు అమ్ముతూ ఉంటారు. సైడ్ కాపీ కింద కానీ ఫ్రూట్స్ వేసాడు. హైవేలో అంట ఇడ్లీ షాప్స్ కావాలంట. ముందర జస్ట్ కొద్దిగా ముందరకి వెళ్తే చాలు, ఇడ్లీ దోశ అని వస్తాయి రోడ్డు మీద. ఇటలీలో ఏం దోశలు ఉండవులే. సరే, క్రేప్స్ అంటుంటారు. క్రేప్స్ అంట. ఇప్పుడేమో మనం టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఫైనలీ 265 కిలోమీటర్స్ హైవేని దిగేస్తున్నాం. 30 కిలోమీటర్స్ వెళ్తే డోలోమైట్స్ రీచ్ అయిపోతాం. బాబోయ్, ఆ టనల్స్ చూసారా ఎన్ని వస్తున్నాయో. అవును, ఇంతకీ మాకెప్పుడు కార్ ఇస్తున్నావు డ్రైవింగ్ కి? ఎందుకు? మేము నేర్చుకోవద్దా? ఉన్న సింబల్స్ ఏంటో చెప్పా. ఏ సింబల్స్? ఎక్కడున్నాయి? రోడ్డు పైన సింబల్స్ కనపడాలా నీకు? మాకొచ్చు అన్ని. చెప్పు, ఇదేదో చెప్పు. అది నాకు తెలుసు. మాకు 60 స్పీడ్ లో పొమ్మని చెప్తున్నారు. 60 స్పీడ్ లో కాదు, మాక్సిమం స్పీడ్ లిమిట్ 60 అని. 60 అని రాసుంటే 60 లో పొమ్మని అర్థం. నువ్వు డ్రైవింగ్ అడుగుతున్నావు మళ్ళీ. హే, ఫైనలీ మనం డోలోమైట్స్ రీజియన్ లోకి ఎంటర్ అయిపోయాం. అయితే స్నో చూసారా మరి? బంప్ ఉంది, జిగ్జాగ్ ఉంది, యానిమల్స్ ఉంది అని ఇంగ్లీష్ లో చెప్పడం కాదు, ఇటాలియన్ లో చెప్పు. ఏముంది? బ్రో విన్నారా? క్వెస్టో ఉన్న బంపు అంట. ఏమని మోసం చేసామయ్యా? ఏం మోసం చేసాం? కొండలు లేవన్నారు, స్నో లేదన్నారు. ఏంది అది? రోడ్డు పైన స్నో ఉందా? రోడ్ మీద స్నో లేనప్పుడు ఏంటయ్యా నీ బాధ? ఎన్ని కిలోమీటర్స్ లో మనం అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. సో ఇక్కడ నుండి మొత్తం డోలోమైట్స్ ఏరియా అంతా చూస్తూ వెళ్దాం. అదిగోండి మన కేబుల్ కార్. ఇప్పుడు పదండి వెళ్దాం. చక్కచక్క మన కేబుల్ కార్ కి టికెట్స్ తీసేసుకొని పైకి ఎక్కిద్దాం. యాక్చువల్లీ ఈ ఏరియా స్కీయింగ్ కి చాలా ఫేమస్ అంట. సైడ్ కి చూసారా ఎన్ని స్కీయింగ్ ఐటమ్స్ ని తీసుకొని వెళ్తున్నారో? దాదాపు 1200 కిలోమీటర్స్ ఆఫ్ స్కీయింగ్ ఏరియా ఉందంట. ఇప్పుడేమో కాసేపు కెఫేలో రిలాక్స్ అవుతున్నాం. ఇక్కడ చూసారా -12 degrees ఉంది. పైన కొండ పైకి వెళ్ళాక అక్కడ మళ్ళీ చూద్దాం అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుందో. నో కమెంట్స్. వెనక ఆ హౌసెస్ చూసారా? రో హౌసెస్ లాగా లైన్ గా భలే ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం హౌసెస్ అని ఇలానే కన్స్ట్రక్ట్ చేశారు కొండల పైన.
సో ఇదే మన నాన్ స్కీయింగ్ బ్యాచ్, అంటే మేము స్కీయింగ్ చేయట్లేదు అండ్ మేము టికెట్స్ తీసేసుకున్నాం. బాబోయ్ వీళ్ళు అసలు వస్తూనే ఉన్నారు. తను ఈ కేబుల్ కార్ హాఫ్ డిస్టెన్స్ కేమో 26 euros అంట. అక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళాలి అంటే ఇంకో 26 euros పే చేయాలి అన్నారు. అదిగోండి అదే మన కేబుల్ కార్. అయినా ఇదేంటి అసలు ఆగట్లేదే, మూవ్ అవుతూనే ఉంది. అంటే కొద్దిగా స్లో అయింది అనుకోండి, కానీ మూవ్ అవుతున్న దానిలో ఎలా ఎక్కాలి మరి? ఎవరు కంటెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరు కాంపిటీషన్ వాళ్ళు. గివ్ ద పోజెస్ అండ్ Your back. Look at your back. వాట్ హ్యాపెన్ టు మై బ్యాగ్? No, I mean look back. Back on. మీరు మీ ఆవిడ తీసుకుంటున్నారు. బోయ్ మనం వెళ్ళాలనుకుంటున్న మౌంటైన్ ఎంత దూరంలో ఉందా? ఎందుకంటే ఇప్పటిదాకా తీసుకున్న కేబుల్ కార్స్ లో ఇదేనా లాంగెస్ట్ కేబుల్ కార్. కాదు, మీరిద్దరు అట్లే ఉండాలి. మీరు అటు వెళ్ళరు ఇద్దరు కౌంటర్ వెయిట్ లో ఉన్నారు. కింద చూడలే. బాయ్ అని చెప్పు. ఫైనలీ మన మౌంటైన్స్ కి రీచ్ అయిపోతున్నాం. ఈ కేబుల్ కార్ తీసుకుంటే మనం నెక్స్ట్ ఉన్న మౌంటైన్ కి వెళ్ళొచ్చు. ఆల్సో ఇక్కడ చూసారా, అప్పుడే వాళ్ళు స్కీయింగ్ కి రెడీ అయిపోయారు కూడా. యాక్చువల్లీ ఇటాలియన్స్ ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ కి చాలా చాలా యాక్టివిటీస్ చేస్తారు. బాబోయ్ రష్ చూసారు అసలు ఎంత మంది ఉన్నారో. ఇంతకీ మిస్టర్ శేషారెడ్డి కనిపించడే? ఓయ్ హలో చావ్. మీరు లోపలికి వెళ్తున్నారా? లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగిపోయింది చూసారా, గాడ్స్ ఉన్నారు అక్కడ. సో ఫైనలీ మనం డోలోమైట్స్కి వచ్చేసాం. సో డోలోమైట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ఇటలీ. ఇప్పుడు ఆల్మోస్ట్ -18 degrees ఉంది ఇక్కడ. మొత్తం చూసారా స్నో. చూసారా? సో చాలా మంది ఇక్కడ స్కీయింగ్ కి వస్తారు. తిప్పి ఎదురు పడారు.
బాబోయ్ ఏదో వీడియో కోసం జాకెట్లు తీసేయడం కానీ మామూలు చలి లేదండి. జాకెట్ 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 ప్లీజ్. పదండి పదండి ఇంకా కిందికి వెళ్ళిపోదాం. అంటే because you always love Dolomites. You wanted to come to Dolomites. So how do you feel here? It is very good over here. Peaceful, calm, black and white picture. It is not so black and white because No, there is because, not enough snow. అంటే brownish గా ఉంది. This is Maybe not the peak period for the spring snow లో actually. వచ్చింటే మేబీ ఎక్కువ No, greenish you గా will have colourful గా more ఉంటది. snow in the early December or something. ఆ కేబుల్ కార్స్ చూడండి సెకండ్ కోటి వెళ్తూనే ఉన్నాయి. మన నెక్స్ట్ స్టాప్ లాగోది బ్రేస్. అంటే అది ఒక లేక్, ఒక ఫ్రోజన్ లేక్. యాక్చువల్లీ ఈ ప్లేస్ కన్నా అది ఇంకా చాలా అందంగా ఉంటుందంట. సో మనం టెగడక కిందికి వెళ్ళిపోయి అక్కడికైతే వెళ్ళిపోదాం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో శేష తనుజ ఛానల్లో కలుసుకుందాం. చా